ఒక నార్మల్ పర్సన్ తండేల్ పవన్ అనే రేంజ్ లోకి వెళ్ళాడు అని అంటే ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ టాటూ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్కి బాగా అరిచారండి థియేటర్లో. యాక్చువల్ చెప్పాలంటే దీనికంటే ముందు నాకు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఎన్ని సీన్స్ మీరు యాక్ట్ చేశారు దాంట్లో? మా అమ్మ మా నాన్న వాళ్ళు చెప్తున్నాను ఇక్కడ డైలాగ్ వస్తుంది నాదే అని చెప్పేసి, చూస్తేనేమో లేదు, అయిపోయింది. ఇంకా అంతవరకు ఉన్న హ్యాపీ మూమెంట్ అంతా ఇంకా మొత్తం దిగిపోయింది, డల్ అయిపోయింది ఇంకా మొత్తానికి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి సైడ్ క్యారెక్టర్స్ కానీ చిన్న చిన్న రోల్స్ ప్లే చేసుకుంటూ ఒక ఐడెంటిటీ కోసం కష్టపడే వాళ్ళలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అలానే మన ముందున్నారు ఇప్పుడు తండేల్ మూవీ ఫేమ్ పవన్, అంటే అలియాస్ తండేల్ పవన్ అని పిలువబడుతున్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన యొక్క జర్నీ ఎలా ఉంది, అసలు ఈ మూవీ ఫీల్డ్ లో ఆయన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాము. హలో పవన్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగానే ఉన్నానండి. మూవీ ఎన్ని మంత్స్ షూట్ చేశారు? అయ్యో ఎన్ని మంత్స్ అంటే దగ్గర 1 year. అది 1 yearలో ఒక 4 months గట్టిగా కొడితే 4-5 months అనమాట. ఓకే. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ అయింది ఈ మూవీ, ఈ ఇయర్ డిసెంబర్కి ఎండ్ అయింది. అట్లా ఇంకా ఎప్పటికి అవుతుంది, ఎప్పటి అందరికీ క్యూరియాసిటీ. అదేంటి Feb 7th అప్పటికి రిలీజ్ డేట్ ఇచ్చేసారు, అనౌన్స్ చేశారు. ఇంకా షూట్ అవుతుంది మాకు, జనవరిలో కూడా షూట్ అయింది మాకు. ఓకే. ఇంకా చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎంతవరకు షూట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఆ టెన్షన్ అసలు వేరే లెవెల్. అవును, మళ్ళీ ఇంకా రిలీజ్ డేట్ మారుస్తారేమో అంటే మాలో మేము అనుకున్నాం ఇవన్నీ అనమాట. కానీ లక్కీగా మూవీ అయితే సూపర్ హిట్ అయింది. చాలా. ఎలా అనిపించింది మీకు? మూవీ అంతా మంచి నేమ్ వచ్చింది, దాంట్లో పవన్ అనే ఒక నార్మల్ పర్సన్ తండేల్ పవన్ అనే రేంజ్ లోకి వెళ్ళాడు అని అంటే ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఇది నాకు చాలా 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 బాగుందండి. అది యాక్చువల్లీ ఎక్కడ చూద్దాం అనుకున్నాను మూవీ, ఎందుకులే అని చెప్పి ఇంకా మన సొంత ఊరు శ్రీకాకుళం మూవీ కదా కాన్సెప్ట్ అనేది, అందులో నేను కూడా చేశాను. సరే వెళ్ళి ఫ్యామిలీతో చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి శ్రీకాకుళం బయలుదేరిపోయి నైట్. ఓకే. ఇంకా అప్పటికప్పుడు వచ్చిన థాట్ అది. బయలుదేరి శ్రీకాకుళంలో చూశాను, కార్తిక్ గారు, రెస్టారెంట్ కార్తిక్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం చూసాం కలిసి. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూస్తున్నాను, అందరితో కలిసి చూస్తాను. నా డైలాగ్ కోసం వెయిటింగ్. చెప్పాను కదా మీకు, సాయి పల్లవి నాగ చైతన్య గారితో ఒక డైలాగ్ ఉంటుంది అని చెప్పేసి. హైలస్ సాంగ్లోనే ఆ కాస్ట్యూమ్ వాళ్ళిద్దరు వేసుకున్న కాస్ట్యూమ్ వచ్చింది. ఓకే. నేను చెప్తున్నాను పక్కన వాళ్ళతో, మా అమ్మ మా నాన్న వాళ్ళతో చెప్తున్నాను ఇక్కడ డైలాగ్ వస్తుంది నాదే అని చెప్పేసి. చూస్తేనేమో లేదు. ఇంకా ఎదురా అంటే సరే నెక్స్ట్ ఎప్పుడైనా వస్తుందేమో అని చెప్పి చూస్తున్నాను. నేను చూస్తున్నా ఇంకా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాను, అరుస్తున్నారు. ఓకే బాగానే ఉంది. ఇంటర్వెల్ వచ్చేసింది, అయిపోయింది. ఇంకా అంతవరకు ఉన్న హ్యాపీ మూమెంట్ అంతా ఇంకా మొత్తం దిగిపోయింది, డల్ అయిపోయింది ఇంకా మొత్తానికి. ఇంకా రాలేదు, ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఛాన్సే లేదు. సరే ఇంకా అది పోయింది అని చెప్పేసి అనుకున్నా. ఇంకా ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ టాటూ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్కి బాగా అరిచారండి థియేటర్లో. అంటే అది చెప్పకూడదు, ఎలా అంటే ఒక బీప్ లాగా, అరే ఇప్పుడు నీకు ఇది అవసరమా ఈ టాటూ అని చెప్పేసి. అంటే ఆ టాటూ వల్ల పాకిస్తానీ వ్యక్తికి మేమంతా దొరికిపోతాం, లేదంటే సేఫ్గా వెళ్ళిపోయే వాళ్ళం జైలుకి అనేది. ఆ టాటూ వల్ల తెలియడం జరిగింది అనమాట. సో అప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఓకే గుర్తిస్తున్నారు జనాలు, పర్లేదు ఈ ఒక్క సీన్కి అని చెప్పి. సో అలా గడిచింది ఆ రోజు, ఫస్ట్ డే ఫస్ట్ షో. చాలా డల్ మూమెంట్ ఉంది, లాస్ట్ మినిట్ హ్యాపీ మూమెంట్ కూడా ఉంది. కాకపోతే యాజ్ ఏ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద బ్యానర్ పాన్ ఇండియా మూవీలో స్క్రీన్ షేరింగ్ అనేది ఉంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు ఏ ఆర్టిస్ట్ అయినా సరే. అంటే ఛాన్స్ రావడమే చాలా గగనం ఇప్పుడులో. వచ్చింది ఒక డైలాగ్ పడిందంటే అది ఎంత హ్యాపీ మూమెంట్ తెస్తుందో చెప్పండి. అదొక్కటి లేదని చాలా బాధపడ్డాను. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిన వెంటనే మా ఫ్రెండ్స్ ఎవరైతే చూసారో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టా స్టోరీస్ కానీ పెట్టి ఇంకా వెళ్ళి చేయాలని కంగ్రాట్స్ చెప్తూ ఉంటే నాకు అమ్మ బాబాయ్ చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఆ రోజు అయితే ఓకే చాలు, నాకు ఇది చాలు ఈ రోజు అని చెప్పేసి. అంటే ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంత పెద్ద మూవీలో నీకు స్క్రీన్ షేర్ దొరకడమే కష్టం, అలాంటిది త్రూ అవుట్ సినిమా వరకు ఉన్నావురా అని చెప్తున్నా ఫ్రెండ్స్ అందరినీ. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలని చెప్పి ఆ రోజు హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్గా ఎన్ని సీన్స్ మీరు యాక్ట్ చేశారు దాంట్లో? నావి ఒక 2 scenes ఉంటాయండి. యాక్చువల్ చెప్పాలంటే దీనికంటే ముందు నాకు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. డిగ్రీలో 2018 అది ఫైనల్ ఇయర్ అయిన తర్వాత ఫిదా అనే మూవీ రిలీజ్ అయ్యింది. ఓకే.
ఫైనల్ రిలీజ్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా ఎప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను, ఇలా దొరికింది చెప్తున్నాను. చెప్పేసేయండి. అది రిలీజ్ అయినప్పుడు నార్మల్గా బంక్ కొడతాం కాలేజ్ అన్నాక. నేను ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు ముందు బండి మీద వెళ్ళి ఇలా ఏ మూవీ వచ్చిందని ఫిదా అనేది మూవీ వచ్చిందని చెప్పేసి అంటే రణస్థలంలో చూసాం. మేము చదువుకుంది అక్కడే శ్రీకాకుళంలో రణస్థలం అనేవి ఒక ఊర్లో. అక్కడ ఎస్వీసీలో టికెట్స్ ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయినాయి. అక్కడి నుంచి బండి వేసుకుని చీపురుపల్లి వెళ్ళాం. అదొక ఆల్మోస్ట్ 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకొని సినిమా చూసాం. ఫస్ట్ చూసిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి పల్లవి గారు అంటే నాకు అక్కడ ఉన్నారన్నమాట. అంతే యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట అది. ఓకే. వెంటనే మళ్ళీ సెకండ్ షోకి వెంటనే తీసుకున్నాం టికెట్స్. తీసుకొని వరుసగా రెండు షోలు చూసి ఇంకా అప్పుడు రిటర్న్ అయ్యాం మేము కాలేజ్ నుంచి. ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పుడు దాకా నాకు పల్లవి గారు అంటే పిచ్చి, చాలా చాలా ఇష్టం. ఎంత అదృష్టవంతులు ఫీల్ అవుతానంటే ఇప్పుడు నేను చేసిన మూవీలో పల్లవి గారు హీరోయిన్. అదే మామూలు లక్క అసలు. సరే పోనీ నాకు వాళ్ళకి కంబైన్ సీన్స్ లేవు, ఓన్లీ త్రూఅవుట్ హీరో గారి పక్కన ఉంటాం కాబట్టి. నా లక్ ఇంకెంత బాగుందంటే ఆవిడతో ఒక సీన్ పడింది నాకు వైజాగ్లో, ఇప్పుడు డిలీట్ చేయడం చెప్పాను కదా అది. ఆ రోజండి నాకు ఇటుపక్క చైతన్య గారు, ఇటుపక్క పల్లవి గారు ఉన్నారు. చూడాలా వద్దా అని చెప్పేసి నేను అలా ఉంటే గుండె టక్ 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 టక్కుని కొట్టేసుకుంటుంది నాకైతే. ఆవిడని చూస్తే చాలనుకున్నాను నేను. ఇప్పుడు ఆవిడ నా పక్కనే ఉన్నారు ఆవిడ. నేను చైతన్య గారితో ఎలా చెప్తుంటే ఆవిడ నన్ను చూస్తారు, నవ్వుతారు. నేను ఏం చెప్పాలి ఏంటి, ఆ రోజు చెమ్మట్లు ఇలా పడుతూనే ఉన్నాయి. ఇంకా నాకు ఆ రోజు డైరెక్టర్ గారు మానిటర్లో చూస్తూ, అరే ఆ పీకే గారికి ఎవరైనా ఏమింటది టచ్అప్ లాంటిది ఏదైనా ఇవ్వండి రా, చెమటలు పట్టేస్తున్నాడు ఆడు, వెళ్ళండి అని చెప్పేసి ఆ రోజు 1/2 hour దాకా అరుస్తూనే ఉన్నారనమాట. సో పల్లవి గారు అంటే ఎంత ఇష్టం అనేది ఒకటైతే, ఆవిడతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉండేది ఆ రోజు మాత్రం నాకైతే. కన్ఫెస్ చేశారా పల్లవి గారితో, మాట్లాడారా సెట్స్ లో మీరు? లేదండి, భయం. పక్కనే ఉన్నారు పక్కనే ఉన్నప్పుడు అదే అదృష్టం తలుపు తట్టింది సామెత ఉంటది కదా, అదే ఇలానే ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు ఇలా చెప్పుకుంటాను, ఇంకెవరైనా చూస్తే రేపు పొద్దున్న ఏమైనా ఇంకా కొంచెం బాగుంటదేమో అని చెప్పేసి ఈ మూమెంట్ ఇప్పుడు మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. సరే, మీరు అప్పుడు చెప్పలేకపోయారు కదా, ఇప్పుడు ఇది చెప్పండి. అంటే ఎదుర్కొండా ఇప్పుడు ఇక్కడ నేను కాదు, ఇక్కడ సాయి పల్లవి గారు ఉన్నారు పక్కన అనుకుని ఆవిడకి మీరు ఏం చెప్పాలనుకుంటారు అది చెప్పేసి. ఏం చెప్పాలనుకుంటానంటే, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ మేడం ఫస్ట్ నుంచి. అండ్ ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఈ అవకాశం నాకు వచ్చినందుకు మీతో ఇలా అని చెప్పేసి. అంతకు మించి ఇంకేం లేదు. కనీసం ఒక ఫోటో అయినా తీసుకున్నారా? వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆగిపోయానండి. ఇంట్రోవర్ట్ కదా, బాగా తప్పులేదు, అస్సలు తప్పులేదు. కానీ ట్రై చేయని మూమెంట్ లేదు ఆవిడతో ఫోటో కోసం. నాతో పాటు ఉన్న అసిస్టెంట్ శృతి హాసన్ లాగా లోపల ట్రై చేసుకుంటూ ఉన్నారు అట్లా. కానీ ఆవిడతో చూసిన ప్రతిసారి గొప్ప హ్యాపీ అనిపించేది. అంటే ఒకటి జరిగిందండి, ఆవిడ సినిమా చూసి ఆవిడకి నేను ఎప్పుడు కూడా మేడం మీ సినిమా చాలా బాగుందని చెప్తా అనుకోలేదు. అమరుడు మూవీ రిలీజ్ అయింది సాయి పల్లవి గారిది. ఫస్ట్ షోకి వెళ్ళాను నేను ఆ రోజు. మరుసటి రోజు ఆ తర్వాత రోజు అనుకుంటే షూట్లోకి వచ్చారు ఆవిడ, మాతో పాటు ఆవిడ షూట్లో ఉన్నారు. ఆ రోజు చెప్పాను, మేడం అమరుడు మూవీలో చాలా బాగా చేశారు మేడం అని చెప్పేసి. అంతే, ఆవిడ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. అంతే. ఆ రోజంతా నాకు ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు. అదే ఆవిడతో నాకు ఐ కాంటాక్ట్ ఆ ఒక్క రోజే. మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే సాయి పల్లవి గారి మీద ఏ కాంట్రవర్సీ ఏ ట్రోల్ ఉండదండి. కానీ నిజంగానే ఆన్ సెట్ కూడా ఆమె అంత సింప్లిసిటీ ఉంటుందా ఆమెలో? ఆవిడ దేవత అంతే, ఇంకేం లేదు, సింగిల్ సెంటెన్స్ ఏం లేదు. ఎంత క్యూట్ ఉంటారంటే ఆన్ సెట్స్కి వచ్చేసరికి అందరితో సరదాగా ఉంటారు. కుందేలు పిల్లలాగా చెంగుమంటూ గెంతుతూ అందరితో కన్వర్సేషన్ చేస్తూ చాలా బాగుంటారు. మాట్లాడతారు ఆవిడ అంతే, లేకపోతే కానీ చాలా చిన్న పిల్లలా ఉంటారు అంతే. ఓకే. మరి మూవీలో మనకి నాగ చైతన్య గారిదిను సాయి పల్లవి గారిది కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ సీన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మీరు ఉన్నారా? అంటే షూట్ జరుగుతున్నప్పుడు చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఏమైనా ఉన్నాయి అలాంటి ఇన్సిడెంట్స్? ఆ రోజే అమరన్ మూవీ అయిన తర్వాత రోజే నాగ చైతన్య గారిని తండేల్ రాజుగా అనౌన్స్ చేసే సీన్ అనమాట. అది అనౌన్స్ చేస్తారు. అప్పుడు చైతన్య గారిని చందు గారు ఇద్దరు కూడా సాయి పల్లవి గారిని ట్రాక్ చేస్తున్నారనమాట, లేడీ పవర్ స్టార్ కలెక్షన్స్ క్వీన్ అని చెప్పేసి. అప్పుడు పల్లవి గారు మైక్ తీసుకొని స్టాప్, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, రాగింగ్ చేస్తున్నారు కదా, అసలు క్యూట్ గా మాట్లాడతారు తెలుగు కూడా. సో వీళ్ళ ముగ్గురు కన్వర్సేషన్ చేసుకుంటే మేము నవ్వుకుంటూ ఉంటాను అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి, కొన్ని గుర్తున్నాయి, ఎక్కువ గుర్తులేవు. అదే అంటే ఇప్పుడు ఆఫ్ కెమెరా
నార్మల్‌గా మాట్లాడుకుంటాం. ఆన్ కెమెరాకెళ్ళేసరికి దట్ ఎమోషన్ లేకపోతే ఆ రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఏడ్చే సీన్స్ కానీ ఇవన్నీ ముందు రిహార్సల్స్ చేయడం కానీ, లేదు అంటే అప్పటికప్పుడు ఏమైనా ఇంప్రూవైజ్ చేసినప్పుడు ఇట్లా క్విక్‌గా చేసేసేవారా? లేకపోతే అసలు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండేవి? పల్లవి గారు, చైతన్య గారు ఇద్దరు కూడా ముందు స్క్రిప్ట్ చదువుకుంటారండి. హ్మ్. చదువుకొని ముందు రోజు చదువుతారు. పల్లవి గారు ఇక్కడ రియాక్షన్ ఇస్తాను అని చెప్పేసి చైతన్య గారికి ముందే చెప్పేస్తారంట. అచ్చా! బిఫోర్ ఓకే. నైటే. ఓకే. అది సెట్‌లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు మేమందరం ఉన్నామన్నమాట ఆ రోజు చెప్తే. హ్మ్. అందుకే ర్యాక్ చేస్తారు పల్లవి గారిని, చైతన్య గారు కూడాని. సో, నేచురల్‌గా ఉంటదది. అవును. బిఫోర్ డేనే కాల్ చేస్తారు. మీరిలా చేయండి, మీరిలా చేయండి అని చెప్పేసి అంటుంటారు పల్లవి హ్మ్. గారు. హ్మ్. దట్ టూ ఒక సీన్ చేసేటప్పుడు మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారావిడ. ఖచ్చితంగా ఇలా రావాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. ఆ ఇంప్రూవైజేషన్ చాలా చేస్తారు. మూడ్‌లోకెళ్ళిపోతారు. అవును. అవును. ఓకే. చాలా. సో, 'పవన్' కమింగ్ టు మళ్ళీ 'పవన్' ఇక్కడ మూవీలో 'పవన్‌కి' లింక్ అయ్యే మొత్తం మూవీ స్టార్ట్ అయింది అని చెప్పేసని మేము వినడం జరిగింది. అండ్ టు బి ఫ్రాంక్ నేను ఇంకా చూడలేదు ఓకే. మూవీ. పర్లేదు. సో, 'పవన్' నుంచి స్టార్ట్ అయిన ఈ మూవీ రెస్పాన్స్ ఎలా అనిపించింది? అంటే చాలా సీన్స్ కట్ అయ్యాయి ఎడిటింగ్‌లో అని అవునండి. అంటున్నారు కదా! బట్ స్టిల్ మీకు ఆ రికగ్నైజేషన్ అనేది ఎలా వచ్చింది? నా నుంచి మూవీ స్టార్ట్ అవ్వడం కంటే ఐ మీన్ ఫస్ట్ నుంచి కాదు. లింక్ అయ్యి ఆ లింక్ ఉంటుంది అని. ఆ టాటూ సీన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత హుహు. ఆ రోజు మేము రిలీజ్ అయిపోవాలి. సో, ఆర్టికల్ 370 అది రద్దయిన తర్వాత పాకిస్తాన్‌లో అల్లర్లనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో, మేము కమింగ్ బ్యాక్ టు మళ్ళీ జైలుకొచ్చేయాలి ఆ వ్యాన్‌లో. వచ్చేస్తున్నప్పుడు అల్లర్లు చేస్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తి, పాకిస్తానీ వ్యక్తి లోపలికొచ్చి మీరు కూడా మాతో రండి. ధర్నా చేయండి అని చెప్పేసి అంటారు. మేము హిందూ అని తెలీదు వాళ్ళకి. అంటే ఇండియన్స్ అని తెలీదు. ఓకే. సో, జైలర్ చెప్తారు. వాళ్ళు మా ప్రిజనర్స్ అండి. వాళ్ళు రాకూడదు. మేము జైలుకి పోతున్నాం అని చెప్పేసి. సరే ఓకేనా తను వెళ్ళిపోతుండగా అప్పుడు నా చేయి మీద ఉన్న టాటూని చూసి త్రిశూల్ ఉంటది. ఆ టాటూని చూసి మీరందరూ హిందూస్ కదా! అని చెప్పి మాతో ఆ మాటని వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకి ఆ మాట చెప్తారు. ఓకే. సో, వాళ్ళు ఆ టైంలో చిన్న పిల్లలు కాదు, పెద్దవారు కాదు. హిందువులు దొరికితే చంపేద్దాం అనే రేంజ్‌లో ఉన్నారు వాళ్ళు. అంటే మన ఇండియన్స్ వల్ల ఈ ఆర్టికల్ రద్దయింది. అంటే కాశ్మీర్ మనకొచ్చేసింది పూర్తిగా. పాకిస్తానీ వాళ్ళకి ఉండాలి కదా! సో, దానివల్ల ఏమవుతది ఒక పెద్ద ఫైట్ గాని, లేదా ఒక చేసింగ్ సీన్ గాని స్టార్ట్ అయిద్దనమాట. అది లేదు అంటే ఇంక అక్కడితో ఆగిపోద్ది కదా! అని చెప్పేసి. అట్లా బయటకొచ్చింది టాక్ అనేది. సో, ఐ యామ్ సో హ్యాపీ టు దట్. సీన్స్ కట్ అయిపోయినా కానీ ఎడిటింగ్‌లో మనకి ఇదొక్కటి. రావాల్సిన ఫేమ్ అయితే వేరే లెవెల్‌లో వచ్చింది. అవునండి. సో, ఇప్పుడొచ్చిన ఈ 'తండేల్ పవన్' బజ్ ఏదైతే ఉందో, తర్వాత అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ఎలాంటి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? అంత అయితే అలా అయితే ఏం లేదు. మంచిగా క్యారెక్టర్ ఏదొచ్చినా ఖచ్చితంగా చేస్తానండి. అంతే ఎందుకంటే ఓకే. రావడమే చాలా ఇబ్బందిగుంది ఇప్పుడులో. చాలామందున్నారు. సో, ఏదొచ్చినా చేయడానికి రెడీగా ఉన్నాను. పర్లేదు. కాకపోతే క్యారెక్టర్ పక్కాగా వస్తే పక్కాగా చేస్తాను. సో, డన్. 100% అక్కడ అవును. ఇచ్చేసేది అవును. వచ్చింది అంటే మీరింకేదన్నా అంతే. ఓకే. డన్. సో, ఏదైనా. ఇప్పుడు ప్రెజెంట్ ఏమైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ కాల్స్ వచ్చాయా? 2 ఉన్నాయండి. అవి కన్ఫర్మేషన్ అయితే లేవు ప్రెజెంటు. ఓకే. అండ్ దట్ నేను ఇప్పుడు అవుతున్న 'బుచ్చిబాబు' గారిది 'రామ్ చరణ్' గారి మూవీలో చేస్తున్నానండి ప్రెజెంట్. ఓకే. 'ఆర్‌సీ16లో'. ఆహా! ఆల్రెడీ 5 డేస్ షూట్ అయితే అయిపోయింది. హ్మ్. మళ్ళీ థర్డ్ ఆర్ ఫోర్త్ షెడ్యూల్‌లో చెప్తామని చెప్పేసి అన్నారు. ప్రెజెంట్ అదొక్కటే అయితుంది. ఇంకో 2 ఉన్నాయి గానీ అది ఇంకా అనౌన్స్‌మెంట్ లేదు ప్రెజెంట్. సో, ఓకే. అంతే గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. అదొక్కటే ఉందంతే. సో, సాయి పల్లవి గారి గురించి మాట్లాడడం మళ్ళా నాగ చైతన్య గారి గురించి మాట్లాడకపోతే మన అమ్మో! ఫ్యాన్ వార్ అయిపోద్ది అమ్మో! ఇక్కడ. సో, సార్ తోటి కామెంట్స్ మీ కింద. ర్యాపో ఎలా ఉంది? అంటే మాట్లాడారా? ఆయనతో అన్నా మాట్లాడారా? కానీ మాట్లాడామండి. అమ్మ ఫోన్‌లో బతికించారు. మాట్లాడడం అంటే, అంటే క్లోజ్‌గా ఉంటారు. ఆ! అతను చాలా ఇంట్రోవర్ట్. ఓహో! నాగ చైతన్య గారు ఎంత కూల్ పర్సన్ అంటే అంత కూల్‌గా ఉంటారనమాట త్రూ ఔట్. వచ్చినప్పటి నుంచి అండ్ దట్ టూ అతను చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. సో, వచ్చిన వెంటనే మమ్మల్ని అందరిని హాయ్ చెప్పి పలకరిస్తా ఉంటారు. మేము కూడా హాయ్ సార్ అంటాం. చాలా నవ్వుతూనే ఉంటారు ఏదైనా సరే మొత్తానికిని. వెళ్ళేటప్పుడు ఓకే. బాయ్ సార్. హ్మ్. హ్మ్. హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పేసి ఇట్లా చెప్పడం. అతను కూడా సార్ కూడా రియాక్ట్ అవ్వడం. అంతనికి అంతమంది అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉంటదంటే ఇందుకే అనుకుంటా మేమైతే. నేను అలాగ అనుకున్నా పర్సనల్‌గా. సో, ఇంట్రోవర్ట్ గురించే తెలియాలిలెండి. అలా ఏం లేదు. వెరీ కూల్ పర్సన్. అండ్ ఆ రోజు జరుగుతున్న సీన్‌లో నాకు ఎంకరేజ్ చేసింది నాగ చైతన్య గారే. ఓకే. నేను చాలా భయపడుతూ ఉన్నాను. అంటే హీరో గారితో ఎవరికీ లేదు. షాట్ అనేది నా ఒక్కడికి కొంచెం ఉంది. అంత పెద్దవాళ్ళతో చేయడం అంటే అంత ఈజీ కాదు కదా! అని చెప్పేసి అంటే, "ఏం పర్లేదురా కొంచెం బాగా చెయ్యి" అని చెప్పేసి ఎంకరేజ్ చేసింది మాత్రం చైతన్య గారే. సో, మీరు పవన్ గారు ఇందాకటి నుంచి కార్తీక్ ఈ పేరే ఎక్కువ వినిపిస్తుంది. సో, ఈ కార్తీక్ అన్న సమ్ పర్సన్‌కి మీకు ఉన్న రిలేషన్ అయితే చెప్పారు గదా! బట్ ఆన్ ఆన్ కెమెరా మీరు ఆయనకేమైనా కాన్ఫెస్ చేయాలనుకుంటున్నారా? ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్‌ఫుల్ టు హావ్ యూ కార్తీక్ అన్న.
ఐ లవ్ యూ. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఈ పెద్ద సినిమాలో ఇచ్చినందుకు అండ్ దట్టు నన్ను నీతో అలాగ లైఫ్ లాంగ్ ఇంకా ఉంచుకొని ఇంకా మంచి క్యారెక్టర్ నాకు ఇస్తావు అనుకుంటాను. నువ్వు రాసే మూవీస్లో, అప్కమింగ్ మూవీస్లో. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ నుంచి ఇంత మంచిగా కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ వస్తున్నాయి అంటే అంతా నీ వల్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ అన్న, ఇంత మంచి సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ ఎవరు మూవీ ఇండస్ట్రీలోకి వెళ్తామంటే ఫస్ట్ సపోర్ట్ చేయరండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఫస్ట్ డాడీలు ఎలా ఉన్నా మమ్మీలు నేను ఊరు దాటి వెళ్తా అంటే నో. సో అసలు ఎలా ఫేస్ చేశారు మమ్మీని? ఇదంతా రివర్స్ ఇక్కడ. ఓకే. మా నాన్నగారు వద్దనేవారు, మా అమ్మ సపోర్ట్ చేసేది కానీ ఇప్పటికీ భయం. అంటే వర్కౌట్ అవ్వదు, పెద్ద పెద్ద వాళ్ళకి సినిమాలో వర్కౌట్ అవుతుంది, డబ్బున్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. వద్దు నాన్న వచ్చేసే. ఎప్పుడైనా నేను ఫోన్ చేసి కష్టం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ, అవసరమా నాన్న, ఇక్కడ జాబ్ చేసుకుని డబ్బులు 25,000 దాకా శాలరీ వచ్చేది కదా, ఇప్పుడు అవసరమా, అక్కడ తినడానికి కూడా డబ్బులు లేనంత స్థితికి దిగజారిపోవడం అవసరమా నీకు, వచ్చే ఊరికి వచ్చేసే, జాబ్ చేసుకో మంచిగా, మాతో కూడా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ప్రతిసారి ఏడుస్తూ ఉంటుంది అమ్మ. సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఏదైనా సాధించి ఇక్కడికి రా, లేకపోతే రావద్దు. ఉద్యోగం చేస్తా అంటున్నావు కదా, అయితే అక్కడే చేసుకో, ఇక్కడ మనం రావద్దు ఇంకా. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేసామనేవారు. ఆమె పెయిన్ తీసుకుంటూ మీకు ధైర్యం నాకు వెల్ సపోర్ట్ ఎవరు ఉన్నారంటే మా అమ్మ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ మా మావయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. ఓకే. సో తను నాకు చదువులో గురువు గారు. సినిమాలంటే అసలు నచ్చదు అస్సలు. సినిమాకి వెళ్తున్నానంటే ఐఎమ్ ద బెస్ట్ ఫెలో. కానీ ఇప్పుడు అతనికి అంటే చాలా ఇష్టం, ఇప్పుడు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. సూపర్. సో దట్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ మా మాయ గారి దగ్గర నుంచి. ఫస్ట్ టైం మీరు ఫ్యామిలీతో కలిసి చూసాను అని అంటున్నారు కదా, ఫ్యామిలీ, నేను అందరి రియాక్షన్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అసలు ముందు పేరెంట్స్ రియాక్షన్స్ ఎలా ఉంది? వాళ్ళు చాలా హ్యాపీ. ఒకటి నన్ను చూస్తున్నారంటే వెనక్కి తిరిగి చూసేవారు. నేను వెనక సీట్లో కూర్చున్నాను, నేను చూసేవారు, చూడమ్మా సినిమా చూడమ్మా ఫస్ట్ అని చెప్పేసి. సో వాళ్ళు చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. మా మాయ గారు ఇంకా హ్యాపీ. అది ఇంకా మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అనుకుంటా. సో చాలా అంటే ఎన్ని మూవీస్లో చేసినా మీకు ఈ మూవీలో చాలా మంచి పేరు వచ్చింది అని చెప్పుకోవాలి. సో వీళ్ళకి ఇంకా మీ అబ్బాయిని మేము సినిమా థియేటర్ స్క్రీన్ లో చూసాము, చాలా మంది అడిగారు. అండ్ నా సొంత ఊరు ఇచ్చారులా అండి, శ్రీకాకుళంలో సొంత ఊరు మా నాన్నగారిది. వాళ్ళ దగ్గర కూడా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా సొంత ఊర్లో ఆ రోజు హాట్ టాపిక్ నా గురించి అంట. ఆ రోజు అయితే ఇంక చెప్పవసరం లేదు, నేను ఆకాశంలో ఉన్నాను ఇంకా. అండ్ అంటే ఇక్కడ మిమ్మల్ని అనట్లేదు, ఏమనుకోద్దు. అంటే చిన్నప్పుడు మనం అందరం కూడా ఎందుకురా వేస్ట్, నువ్వు ఏం పీకుతావు, నువ్వు పెద్దయ్యాక ఏం చేద్దాం అనుకున్నా, ఈ తిట్లు తిని పెరిగిన వాళ్ళం, ఈవెన్ నాతో సహా. నువ్వు పెద్దగా ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఒక క్లారిటీ లేదా, ఆడపిల్ల అది ఇది అంటారు. అబ్బాయిలకు ఉండే టార్చర్ అబ్బాయిలకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరి ముందుకెళ్ళి కాలర్ ఎగిరి ఆ మూమెంట్ జరిగింది ఆ రోజు. నువ్వు వస్తే అందరం కలిసి నీకు ఏదైనా చేద్దాము, లైక్ చిన్న సన్మానం లాంటిది అని చెప్పేసి అన్నారు. ఇంకా లేదు, అంత స్టేజింగ్ అయితే వెళ్ళలేదురా, ఏ రోజు ఖచ్చితంగా కలిస్తే మంచి పార్టీ చేసుకుందాం అంతే అని చెప్పేసి అన్నాను. హెచ్ఆర్లలో లిటిల్ చెప్పాలంటే మా ఫ్యామిలీకి అంత వాల్యూ లేదు అక్కడ. ఈ రోజు నా వల్ల ఒక మంచి ఫేమ్ అయితే వచ్చింది, మంచి నేమ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది మాత్రం మా ఊర్లో. సో అంటే ఇందాక సరదాగా కూడా కాలర్ ఎగిరేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది, బట్ స్టిల్ అండి మనం ఎంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ మనం ఏంటి, మన డౌన్ టు ఎర్త్ ని మాత్రం ఎప్పుడు అసలు మిస్ అవ్వకూడదు. మనసు కొమ్ములు వచ్చాయంటే మాత్రం మళ్ళీ అది మన పతనానికి అదే దారి తీస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ అండి.